10 వసంతాల భవితకు దశాబ్ది వేడుక. 30 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగిన న్యూ ఇరా వారి న్యూ లిటిల్ ఫ్లవర్ పాఠశాల 2016వ సంవత్సరం ఫిబ్రవరి 13న ఐఐటి ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ చుక్కా రామయ్య గారు చేతుల మీదుగా మొక్కగా ప్రారంభమైన ఈ పాఠశాల దినదినాభివృద్ధి చెందుతూ నేడు మహావృక్షంగా ఎదిగిన తీరు ఎంతో ఆదర్శప్రాయం. 2016వ సంవత్సరంలో వైరా పరిసర ప్రాంతానికి పరిచయమైన న్యూ లిటిల్ ఫ్లవర్ పాఠశాల 10 వసంతాలు పూర్తి చేసుకున్న క్రమంలో ఎన్నో మైలురాళ్లను అందుకున్నదని సగౌరవంగా తెలియజేస్తున్నాము. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలతో పాటుగా విలువలతో కూడిన విద్యను అందిస్తూ నైపుణ్యాలను వెలికితీస్తూ పిల్లల బంగారు భవితకు పునాదులు వేసుకుంటూ నూతన భవన సముదాయం, విశాలమైన తరగతి గదులు మరియు ఆట స్థలం, ప్రాంగణం చుట్టూ పచ్చని చెట్లతో హరిత పాఠశాలను ప్రారంభించుకుని 2018-19 సంవత్సరానికి గాను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అనుమతి పొంది జాతీయ విద్యా విధానాన్ని గ్రామీణ విద్యార్థులకు అందివ్వటం, అదే క్రమంలో క్రీడలకు కూడా పెద్ద పీఠ వేస్తూ తెలంగాణ రాష్ట్రం తరపున జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించడం అనేది వైరా ప్రాంతానికి గర్వకారణం. కోవిడ్ సమయంలో ఆన్లైన్ ద్వారా విద్యను అందించడం, పూర్తి స్థాయిలో టెక్నాలజీని ఉపయోగించి పిల్లల చదువు కొనసాగించడం, ఎన్సిసి యూనిట్ ప్రారంభించుకొని దేశ సేవ మరియు సమగ్రతను కాపాడటంలో విద్యార్థులను నిమగ్నం చేయడం అనేది న్యూ లిటిల్ ఫ్లవర్కే సొంతం. వెనువెంటనే జూనియర్ కళాశాలను స్థాపించుకోవడం, పూర్తి స్థాయి ఏసీ క్యాంపస్తో న్యూ లిటిల్ ఫ్లవర్ ప్రైడ్ స్కూల్ను ప్రారంభించుకోవడం వైరా చరిత్రలో మరో మైలురాయి. ఇదే క్రమంలో వైరా న్యూ లిటిల్ ఫ్లవర్ స్కూల్ కళాశాలలలో చదువుకొని మొట్టమొదటి బ్యాచ్లోనే 20 మంది విద్యార్థులు మెయిన్స్ సాధించడం మరియు 3 డాక్టర్లను తీర్చిదిద్దిన ఘనత న్యూ లిటిల్ ఫ్లవర్దే. గ్రామీణ నేపథ్యం అయినప్పటికీ ఆంగ్ల మాధ్యమానికి అధిక ప్రాధాన్యతను ఇచ్చి అత్యాధునికమైన కంప్యూటర్ ల్యాబ్తో కంప్యూటర్ విద్యను అందిస్తూ అత్యున్నతమైన విద్యా ప్రమాణాలను అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ న్యూ లిటిల్ ఫ్లవర్. ఇంతటి ఘన విజయానికి తోడ్పాటు అందిస్తున్న తల్లిదండ్రులు, మిత్రులు మరియు శ్రేయోభిలాషులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నది మీ న్యూ లిటిల్ ఫ్లవర్ పాఠశాల యాజమాన్యం.